ప్రకృతి మనకు ఇచ్చిన ప్రతి తినుబండారంలోనూ ఎంతో శక్తి, ఆరోగ్యం, ఔచిత్యం ఉన్నాయి. అయితే మన వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తూ వాటిని నాశనం చేసి దెబ్బతింటున్నారు. ఉదాహరణకు కూరగాయలను తీసుకుంటే ఇలా ఒంట్లో ఉన్న అవయవాలకు, రక్త సరఫరాకు ఇవి పనికొస్తాయి. వాటిని తొక్క తీయకుండా తింటేనే వాటి బలం మనకు దక్కుతుంది. కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కూరగాయల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు చాలా లభిస్తాయి. ప్రతిరోజు కూరగాయలు తినటం వల్ల ఎలాంటి వ్యాధులు త్వరగా రాకుండా ఉంటాయి. అయితే కొన్ని రకాల కూరగాయల్ని ఎలా తినాలో చాలా మందికి తెలియదు. కొన్నింటిని తొక్క తీసి మరికొన్నింటిని నేరుగా వండి తింటూ ఉంటారు. కానీ కొన్ని రకాల కూరగాయల్ని మాత్రం తొక్కతో తింటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలా తింటేనే పోషకాలు అందుతాయని అంటున్నారు. ముందుగా బంగాళదుంపలు. చాలామంది ఆలుగడ్డలకు తొక్క తీసి వండి తింటూ ఉంటారు. అలా తింటేనే మంచిది అనుకుంటారు. నిజానికి బంగాళదుంప తొక్కలో కూడా పోషకాలు ఉంటాయి. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. తొక్కతో తింటే ఎర్ర రక్త కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణ వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. కాబట్టి శుభ్రంగా కడిగి తొక్కతో తినేందుకు ట్రై చేయండి. ఆ తర్వాత బీరకాయలు. తొక్కతో పాటు కలిపి తినాల్సిన కూరగాయల్లో బీరకాయలు కూడా ఒకటి. వీటిని కూడా తొక్కతో తింటేనే మరిన్ని పోషకాలు అందుతాయి. బీరకాయ తొక్కలో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ సి, పొటాషియం వంటివి కూడా లభిస్తాయి. పొట్టుతో తింటే జీర్ణ వ్యవస్థ, ఎముకలు, గుండె ఆరోగ్యం, ఒత్తిడి కంట్రోల్ అవుతాయి. అటుపై క్యారెట్లను కూడా తొక్కతో పాటే తింటేనే ఆరోగ్యం. ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేస్తే పైన ఉండే మురికి పోతుంది. తొక్క తీయకుండానే క్యారెట్ తినాలి. మందులు వాడుతూ ఉంటారని పైన తొక్క తీసేస్తారు. కానీ దీనివల్ల పోషకాలు తగ్గుతాయి. అనంతరం వంకాయలు. చాలామంది వంకాయకు కూడా స్కిన్ తీసేస్తూ ఉంటారు. ఉప్పు వేసిన నీటితో శుభ్రంగా క్లీన్ చేస్తే తొక్క తీయాల్సిన పని ఉండదు. వంకాయను తొక్కతో పాటు తింటేనే ఆరోగ్యానికి మేలు. పైన లేయర్లోనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అనేక పనులను నిర్వర్తిస్తుంది. ఆ తర్వాత కీరా దోసకాయ కూడా తొక్క తీయకుండా తింటేనే మంచిది. ఈ తొక్కలోనే ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగ్గా నిర్వహించేందుకు హెల్ప్ చేస్తుంది.